హలో అందరికీ. సో ఈరోజు మనం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ 6.0కి ఎలా అప్లై చేయాలి అనేది తెలుగులో చూద్దాం. అండ్ కోర్సెస్ కూడా ఎలా కంప్లీట్ అయ్యాలి, షార్ట్ లిస్ట్ ఎలా అవుతారు, అవన్నీ ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాక ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వెబ్సైట్లో ఇట్లా ఫస్ట్ పైన వర్చువల్ ఇంటర్న్షిప్ 6.1 కనిపిస్తుంది. రైట్ ఆర్ లెఫ్ట్ ట్యాప్ చేస్తే వస్తుంది. వర్చువల్ ఇంటర్న్షిప్ 6.0 క్లిక్ చేశాక ఎలిజిబిలిటీస్ ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే ఇది గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. అండ్ ప్రాసెస్ ఫర్ నామినేషన్ అండ్ షార్ట్ లిస్టింగ్. నామినేషన్ డెడ్ లైన్ లాస్ట్ డే టు అప్లై ఈజ్ June 2, 2025. సో ఇది మనకి June 2 వరకే ఓపెన్ అయి ఉంటుంది అప్లికేషన్, తర్వాత క్లోజ్ అయిపోతుంది. షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇట్లా మనకి కోర్సెస్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ అనేది ఉండదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఇస్తారు వీళ్ళు. పోస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే అటెండెన్స్ ఇంపార్టెంట్. మనకి ప్రతి క్లాస్ మనం అటెండ్ అవ్వాలి. ఎప్పుడైనా లీవ్ పెడితే మనం పర్మిషన్ తీసుకొని లీవ్ పెట్టాలి. డెడ్ లైన్స్ ఉంటాయి వాటికి కూడా. వాళ్ళు ఇచ్చిన వర్క్స్ అనేవి మనం కంప్లీట్ చేయాలి ఆన్ టైంలో. అండ్ నెక్స్ట్ స్క్రోల్ చేశాక క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది, అక్కడ అప్లై చేయొచ్చు. బట్ దానికంటే ముందు మనం కేటగిరీస్ అండ్ లెర్నింగ్ పాత్స్ అని స్క్రోల్ చేస్తే కింద కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ 5 అనేవి అవైలబుల్గా ఉన్నాయి డొమైన్స్. సో మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా దాన్ని June 30 లోపు దానికి ఉన్న కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే దాన్ని క్లిక్ చేస్తే మనకి కింద అన్నీ కనిపిస్తాయి సర్టిఫికేషన్ కోర్సెస్. అవన్నీ కంప్లీట్ చేస్తేనే మనకి అప్లై చేసిన దాన్ని బట్టి ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అండ్ ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన దాని బేసిస్ మీద రెండు కలిపి అప్పుడు మనం షార్ట్ లిస్ట్ అవుతాం. ఒకవేళ ఫస్ట్ అప్లై చేసి కోర్సెస్ చేయకపోతే మనకి షార్ట్ లిస్ట్ అవ్వదు. సో మనం ఫస్ట్ అప్లై చేయడమే కాకుండా అండ్ ఈ కోర్సెస్ కూడా June 30 మనం కంప్లీట్ చేయాలి. యాంగులర్ ఫుల్ స్టాక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ దానికి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఉంటాయి. మనం అవి కూడా అట్లా మనం ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో కన్ఫామ్గా అవన్నీ మనం కింద సర్టిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. సో అప్పుడే మనకి షార్ట్ లిస్ట్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే ఇది ఒక్కసారి మనం ఇప్పుడు సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసాక అది ఒకవేళ ఫెయిల్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60% కంటే తక్కువ వస్తే ఫెయిల్ అని వస్తుంది మనకి. సో అప్పుడు ఆ ఎగ్జామ్ మళ్ళీ వెంటనే మనం రాయలేము, 15 days తర్వాత మనం అటెంప్ట్ చేయగలము. సో అది కేర్ఫుల్గా మనం ఎగ్జామ్ అనేది రాయాలి. అండ్ ఓన్లీ కోర్సెస్ కంప్లీట్ చేయడమే షార్ట్ లిస్టింగ్ అని చెప్పలేము, ఫస్ట్ కూడా అప్లై చేయాలి. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అప్లై చేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ చేశారా లేదా అని చూస్తారు. వాళ్ళు అన్నీ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అలా మనం అన్నీ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ హియర్ టు అప్లై చేస్తే ఆ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టార్ట్ సర్వే క్లిక్ చేశాక యాక్సెప్ట్ అండ్ స్టార్ట్ తర్వాత ఫస్ట్ మనం ఎంటర్ చేయాల్సింది ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ఆర్ ప్రొఫైల్ ఇన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది మన నేమ్ సేమ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రొఫైల్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి, ఏ మిస్టేక్స్ లేకుండా. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఆన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. లాగిన్ అవ్వాల్సింది ఈమెయిల్ ఐడితో మాత్రమే. ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే ఇది ప్రాసెస్ అనేది యాక్సెప్ట్ అవ్వదు మనకి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ వేర్ యు ఆర్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్. యువర్ కాలేజ్ నేమ్, మీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ నేమ్ ఆఫ్ ద సిటీ వేర్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లొకేటెడ్. మీ కాలేజ్ ఎక్కడ ఉంది అనేది లొకేషన్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన స్టేట్ అనేది ఎంటర్ చేయాలి, కాలేజ్ ఎక్కడుందో ఆ స్టేట్ ఎంటర్ చేయాలి ఇండియాలో. నెక్స్ట్ విచ్ కేటగిరీ ఆఫ్ ఇంటర్న్షిప్ డూ యూ విష్ టు అప్లై ఫర్. ఇక్కడ మనం ఏం ఇంటర్న్షిప్ అనేది అప్లై చేయాలో అక్కడ మీరు అనుకుంటారు కదా, ఇందాక కోర్సెస్ అనేది చూసారు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నీ కంప్లీట్ చేయాలి కాబట్టి దాన్ని బట్టి మీ టైం చూసుకొని ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాంగులర్ ఫుల్ స్టాక్, పైథాన్ టెక్నాలజీ, జావా స్టాక్, డేటా విజువలైజేషన్, ఈ 5 అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ప్లీజ్ చూస్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దట్ యు ఆర్ పర్సూయింగ్. మీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, BE or BTech, ME or MTech, BBM, డిప్లొమా, అదర్స్. ఒకవేళ మీరు ఈ ఆప్షన్లో అదర్స్ అనేది క్లిక్ చేస్తే కింద అది మనం ఫిల్ చేయాలి. ఇక్కడ పైన ఆప్షన్స్లో మీద ఉంటే ఇక్కడ ఏం ఫిల్ చేయక్కర్లేదు, బ్లాంక్గా వదిలేయచ్చు. ప్లీజ్ ఎంటర్ యువర్ కరెంట్ ఇయర్ ఆఫ్ UG or PG యు ఆర్ పర్సూయింగ్.
ఒకవేళ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏ ఇయర్లో ఉన్నారని వాళ్ళు పెట్టాలి. అదర్స్ అయితే అదర్స్ పెట్టచ్చు. ప్లీజ్ ఎంటర్ యువర్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. మీ ఫైనల్ ఇయర్ అయ్యాక ఏ ఇయర్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది అనేది ఇక్కడ మనం పెట్టాలి. 25, 26, 27, 28. ఆర్ యూ వర్కింగ్ ప్రొఫెషనల్? ఇది స్టూడెంట్స్కి మాత్రమే ఓన్లీ అప్లై చేయడానికి యాక్సెప్ట్ అవుతుంది. వర్కింగ్ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ లేదు. సో స్టూడెంట్స్కి మాత్రమే ఇది. ఇక్కడ మనం నో పెట్టాలి. అప్లై చేసే వాళ్ళు కూడా స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఇది. ఆర్ యూ సెలెక్టెడ్ ఫర్ ఎనీ ప్రీవియస్ ఇంటర్న్షిప్ విత్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్? ఇది ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకే ఎలిజిబుల్. సో ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్న్షిప్ 4.3 అట్లా 5.0 చేసుంటే ఇది ఎలిజిబుల్ కాదు. సో ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళే అప్లై చేయండి. సో ఇక్కడ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం కాబట్టి మనం నో అని పెట్టచ్చు. నెక్స్ట్ అన్నీ ఫిల్ చేశాక ఒకసారి చెక్ చేసుకొని మీ నేమ్, ఈమెయిల్ ఐడి అన్నీ చెక్ చేసుకున్నాక సబ్మిట్ చేయడమే. సో మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్, ఆ కోర్సెస్ అన్ని, సర్టిఫికేషన్స్ అన్నీ June 30th లోపు మీరు కంప్లీట్ చేయాలి. సో ఇది మెయిన్ గోల్ మనకి అప్లై చేశాక. లాస్ట్ డేట్ వచ్చేసేసి అప్లికేషన్కి June 2. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను.